ఇక్కడ f of x is equal to 3x minus 2, g of x is equal to x square plus 1 ఇచ్చాడు అన్న. మనల్ని ఫస్ట్ ఫైండ్ అవుట్ చేయమన్నది జీ సర్కిల్ ఎఫ్ ఇన్వర్స్ ఆఫ్ 2 అడిగాడు అన్న. ఇది ఫైండ్ అవుట్ చేయాలంటే ఫస్ట్ మనకి ఎఫ్ ఇన్వర్స్ తెలియాలి. ఇది చాలా ఇంపార్టెంట్. మనకి ఎఫ్ ఇన్వర్స్ అనేది తెలియాలి. సో ఎఫ్ ఇచ్చినప్పుడు ఎఫ్ ఇన్వర్స్ ఫైండ్ అవుట్ చేయడం బాగా నేర్చుకోవాలి. ఇది బాగా నేర్చుకో, వెరీ వెరీ ఇంపార్టెంట్. సో మనకి ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఇస్ ఈక్వల్స్ టు మనకి ఏమి ఇచ్చాడంటే 3x మైనస్ 2 ఇచ్చాడు నాన్న. కానీ నాకు ఎఫ్ ఇన్వర్స్ కావాలి. ఎఫ్ ఇన్వర్స్ ఫైండ్ అవుట్ చేయడం అనేది ఒక బెస్ట్ మెథడ్ ఉంది, అది బాగా నేర్చుకో. ఇప్పుడు చెప్తున్నాను. ఇప్పుడు సో ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు సమ్ వై అనుకుంటే కనుక ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు ఎక్స్ ఈక్వల్స్ టు ఎఫ్ ఇన్వర్స్ వై అవుతుంది, గుర్తుంచుకోవాలి. ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు వై అయితే ఈ ఎఫ్ అని తీసేసి ఎటు పెట్టినప్పుడు ఇక్కడ ఎక్స్ మిగిలిపోతుంది, ఎఫ్ ఇన్వర్స్ వై అవుతుంది. ఈ టెక్నిక్ బాగా గుర్తుంచుకోవాలి. దీన్ని ఎఫ్ ఇన్వర్స్ అంటారు. ఓకేనా? ఇది ఎఫ్ ఇన్వర్స్ గుర్తుంచుకో. ఇక్కడ నీట్గా ఒకసారి మళ్ళీ డ్రా చేస్తున్నాను. ఇక్కడ ఎఫ్ ఇన్వర్స్ వై అని దీన్ని ఎలా పిలుస్తారు అనమాట. సరే, నేను ఇలా డిఫైన్ చేసుకున్నాను కదా ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు వై అని. సో ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లేస్లో నేను ఇక్కడ నీట్గా రాసి చూపిస్తా. ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు వై కనుక, ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు వై కనుక నేను ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లేస్లో 3x మైనస్ 2 పెడతా. 3x మైనస్ 2 పెడతా. దట్ ఈజ్ ఈక్వల్స్ టు అప్పుడు ఏమవుతుంది? వై అవుతుంది. ఇప్పుడు -2 అవతలంకి వెళ్తే ఏమవుతుంది? 3x ఈజ్ ఈక్వల్స్ టు వై ప్లస్ 2 అవుతుంది. దెన్ ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు ఎంత అవుతుంది? వై ప్లస్ 2/3 అవుతుంది అన్న. అంటే y ఈజ్ ఈక్వల్ టు 3x మైనస్ 2ని మళ్ళీ ఎక్స్ సబ్జెక్ట్ కింద తయారు చేసి రాసుకోవాలి. ఇది ఒక పద్ధతి. సో ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు వై అయితే ఎఫ్ ఇన్వర్స్ వై మస్ట్ బి ఎక్స్. ఇప్పటి ఓన్లీ ఇప్పటి మనం ఎప్పుడు రాసుకోవాలి. దీన్ని రాసుకుని ఈ ఎక్స్ ప్లేస్లో నా వాల్యూ నాకు తెలుసు కదా, ఇక్కడ ఈ వాల్యూ పట్టుకొచ్చి ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తా. ఇక్కడ అప్పుడు వై ప్లస్ 2/3 ఈజ్ ఈక్వల్స్ టు ఎఫ్ ఇన్వర్స్ వై. నాకేం కావాలి? ఎఫ్ ఇన్వర్స్ ఎక్స్ కావాలి. అంటే ఇక్కడ ఎక్స్ ఉంటే ఇక్కడ కూడా ఎక్స్ వస్తుంది. ఎక్స్ ప్లస్ 2/3, దిస్ ఈజ్ మై ఎఫ్ ఇన్వర్స్. ఇది ఓన్లీ ఫస్ట్ పార్ట్. ఇది అయిపోయిన తర్వాత మనం ఏం ఫైండ్ అవుట్ చేయాలంటే జీ సర్కిల్ ఎఫ్ ఇన్వర్స్ ఆఫ్ 2 ఫైండ్ అవుట్ చేయాలి. దీని కొద్దిగా మనము జీ ఆఫ్ ఎఫ్ ఇన్వర్స్ 2 కింద రాసుకోవాలి. ఇలా ఈ 2ని ఎఫ్ ఇన్వర్స్ ఇచ్చుకుంటే ఎఫ్ ఇన్వర్స్ ఆఫ్ 2 అవుతుంది. ఇది జీ ఆఫ్, జీలో మళ్ళీ మనకి ఎఫ్ ఇన్వర్స్ ఉందని దీని మీనింగ్. జీలో ఎఫ్ ఇన్వర్స్ ఉంది. ఎఫ్ ఇన్వర్స్ 2 నేను ఫైండ్ అవుట్ చేయగలుగుతాను, ఎందుకంటే నేను ఆల్రెడీ రెడీ చేసి పెట్టించుకున్నాను. ఎఫ్ ఇన్వర్స్ 2 ఈజ్ ఈక్వల్స్ టు, ఇక్కడ ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు ఇక్కడ 2 పెట్టాను కనుక 2 వస్తుంది. అప్పుడు ఈ ఎక్స్ ప్లేస్లో ఏమొస్తుంది? 2 వస్తుంది. 2 ప్లస్ 2/3 దట్ ఈజ్ ఈక్వల్స్ టు 4/3. అంటే ఇప్పుడు నేను దీని ప్లేస్లో నేను ఎంత పెట్టగలుగుతాను? 4/3 పెడతాను. 4/3 పెట్టిన తర్వాత ఈ జీ దగ్గరికి వెళ్ళాలి. నాకు జీ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు x² + 1 కనుక జీ ఆఫ్ 4/3 పెడితే దట్ ఈజ్ ఈక్వల్స్ టు 4/3 హోల్ స్క్వేర్ ప్లస్ 1 వస్తుంది నాన్న. ఎక్స్ ఉన్న ప్లేస్లో 4/3 పెట్టా. సో ఇక్కడ మళ్ళీ 4/3 హోల్ స్క్వేర్ అంటే 16/9. 4 4 = 16, 3 3 = 9, 16/9 ప్లస్ 1 దట్ ఈజ్ ఈక్వల్స్ టు నాకు ఎంత వస్తుంది అప్పుడు? 9 1 = 9, 9 + 16 25/9. సో దిస్ ఈజ్ ద వాల్యూ ఆఫ్ జీ సర్కిల్ ఎఫ్ ఇన్వర్స్ ఆఫ్